మేఘనా 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 నిన్నటారు బాగానే మాట్లాడావు, ఇప్పుడేంటి సడన్ గా తెలియనట్టు అవాయిడ్ చేస్తున్నావు? చూడు, నీ ప్లాన్ ఏంటో నాకు తెలుసు. నీతో మాట్లాడడం నాకు ఇష్టం లేదు. ఇక నా వెంట పడకు. మేఘనా ఒకసారి నేను చెప్పింది విను. మేఘనా మేఘనా ప్లీజ్ ఒకసారి వినవా? ఎక్కువ మాట్లాడద్దు. నాకు ఈ ప్రేమ గీమా అంటే ఇష్టం ఉండదు. నా ముందు ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేయొద్దు. అది వెళ్ళు. అసలు నీలాంటి వాడితో ఇంతవరకు మాట్లాడడమే నేను చేసిన తప్పు. మేఘనా నువ్వంటే వద్దనేనా? ఇంకేం మాట్లాడద్దు. అంటే మీరు ఇప్పుడు ఏదో ఇబ్బందిలో ఉన్నట్టున్నారు. మీ ఇంటికి వచ్చి మీ అమ్మతోనో నాన్నతోనో మాట్లాడినా? సీను, నా గురించి నీకేం తెలుసు? నాకు ఆకలిస్తాను పెట్టడానికి అమ్మలేదు, ఆప్యాయంగా చూడటానికి అన్నలేదు. నేను కనాదిని. నా లక్ష్యం, నా ప్రయాణం వేరు. బాగా చదివి 10 మందికి సాయపడాలన్నదే నా ఆశయం. దయచేసి దానికి అడ్డు రావద్దు. ఈ అమ్మాయిలేంట్రా, నవ్విస్తే నవ్వుతారు, ఆడిస్తే ఆడతారు, సహాయం చేస్తే సంతోషపడతారు, ప్రేమించమంటే ప్రాబ్లం చెప్తారేంట్రా? అరే బావా, మేఘన నీకు పడదురా, వదిలే. ఇలా వదిలేస్తానరా? ఆ అమ్మాయి కష్టాలు చెప్పింది కానీ నేనంటే ఇష్టం లేదని మాత్రం చెప్పలేదు కదరా. ఇలాంటి ప్రాబ్లమ్స్ లో ఉన్న అమ్మాయిని లవ్ చేస్తే బావ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు రా. నీ బావ కూడా మచ్చలేదు, ఏం చేయమంటావరా? మేఘనాని ఇప్పుడు చూడాలి అనిపిస్తుందిరా. తెల్లారితే పెళ్లి, తేడాలు వస్తే నరికేస్తారు. మేఘనాని చూడాలంతే. ఎలా రా? హలో, ఆర్డర్ అయ్యే టైంలా. హలో లవ్, నేను మేఘనా. మేఘనా నువ్వా? అవును లవ్, సారీ డిస్టర్బ్ చేశానా? అలా అనకు మేఘి, నేను చాలా హట్ అవుతాను. నేను పెట్టిన పరీక్షలన్నీ నువ్వు పాస్ అయ్యావు. చదువుకున్న రోజుల్లో ఏ పరీక్ష పాస్ అవ్వలేదు, నువ్వు పెట్టిన పరీక్ష పాస్ అయ్యాను. నేను ఒక మాట అడుగుతాను, చేస్తావా? అడుగు మేఘి. ప్రేయసి మాట అడవిలో బాట, ఎంత దూరమైనా తీసుకెళ్తాయి. నీకు నా గుండె కాయ కావాలా? నా రూమ్ దగ్గరకు వచ్చి తలుపులు కొట్టు, నా హృదయం తలుపులు తెరిచుంచుతాను. ఐ లవ్ యూ అని చెప్పు లవ్. ఈ పిలుపు కోసం ఇంతకాలం పనివాడిగా బాధలు అనిపిస్తున్నాను. ఇప్పుడే నీ కళ్ళ ముందు ఉంటాను మ్యాగీ, వచ్చేస్తారా? గాల్లో తేలినట్టుందే, గుండె తేలినట్టుందే, తేనె పట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుందే, పళ్ళు తూగినట్టుందే, దమ్ము లాగినట్టుందే, ఫుల్ బాటిల్ ఎత్తి దించకుండా తాగినట్టుందే. ఐ లవ్ యూ మేఘనా. ఒరే ఈక, ఎంత ధైర్యం ఉంటే ఆడపిల్లల గది తలుపులు కొడతావరా నువ్వు? తలుపులు కొట్టడానికి చేతులు ఉండాలి కానీ ధైర్యం ఎందుకు సార్? నాకెదురు చెప్తావా? కాల్ చేస్తాను నిన్ను. హాయ్. ట్రిగ్గర్ లాక్ అయిందేంటి? ఏమైంది? వాట్ ఇస్ ద ప్రాబ్లం? పెళ్లికని వచ్చి ఆడపిల్లలు గది తలుపులు కొట్టాడు దొంగ సచ్చినోడు. వాట్? ఎందుకు ఇలా చేసావు? ఇది అబద్ధమని చెప్పు లవ్. వాళ్ళ మంచి మనుషుల్ని ఎందుకు బాధ పెట్టావు? తలుపు కొట్టి ఐ లవ్ చెప్పమని నా సెల్ ఫోన్ కి ఫోన్ చేసి చెప్పాను. ఇదిగో కావాలంటే చూడు, ఈ నంబర్ నుంచే కాల్ వచ్చింది. నువ్వే ఇది నంబర్ చూడొచ్చా? చూడొచ్చు. ఇది ఉన్న ఒక సాక్ష్యం పగల కొట్టావు. నోర్ ముయ్. నీతో వచ్చినాక ఇంత మంది మనుషుల ముందు ఆల్రెడీ నా పరువు తీస్తావు, మళ్ళీ సాక్ష్యం అని అబద్ధాలు ఆడతావా? ఒరే ఏక, నిన్ను కాల్చి చికెన్ 65 చేయకపోతే నా పేరేంటి? అబ్బాయి రాజు కాదురా. ఓ భగవంతుడా ఎందుకు ఇలాంటి ఫ్రెండ్ ఇచ్చావు? నిజంగా వచ్చింది మీకోసమేనండి, మీకు ఐ లవ్ చెప్పడానికి. కానీ పక్క రూమ్ టచ్ అయింది. మీ లవ్ ని మీరే కాపాడుకోండి, మళ్ళీ ఇలాంటి అవకాశం రాదు. ఒరే ఈక, నిన్ను చంపేసి ఏకలు పిగిన కోడిని కాల్చేస్తాను రా. ఆయనకి ఫోన్ చేసి రమ్మని నేనే. ఏంటి నువ్వు అనేది? ఆయన నేను ప్రేమించుకున్నాను, నేను రమ్మంటే ఆయన వచ్చారు. నో సార్, ఆ ఫోన్కి ఈ ఫోన్కి చాలా తేడా ఉంది సార్. ఆ వాయిస్ చాలా స్వీట్ గా ఉంది సార్. ఈ వాయిస్ మరి నారోడి గంటలో ఉంది సార్. నా నమ్మండి సార్. ఆయన నన్ను పెళ్లి చేసుకోకపోతే నేను చచ్చిపోతాను. చేసుకుంటే నేను చేస్తాను సార్. నన్ను వదలండి సార్, మా ఊరు సార్. లవ్, నేను చెప్పేది విను, ఒప్పేసుకో, లేకపోతే ఆ అబ్బాయి రాజు గారిని తాట తీసేస్తాడు.
చచ్చిపోతాను రా. మనం ఉండేది రేపటి వరకే కదా, ఒప్పేసుకో. అంతేనంటవా? అంతే. సార్ ఆవిడ ఫోన్ చేస్తేనే వచ్చాను సార్. మీ ఇద్దరం బాగా లవర్స్ అండి. చూసారండి ఇప్పుడే ఇలా పులకరిస్తుందంటే పెళ్ళయ్యాక నాకు ఇలా ఉంటది. పెళ్లికని మా ఇంటికి వచ్చి మా అమ్మాయిని అల్లరి పెడతారా? ఈ రుద్రరాజు బంగారాజు మిమ్మల్ని చంపేస్తారు. బావా దొరక్క ఫ్రీగా అల్లుడు దొరికాడు. నేను చెయ్యికి బావా నీకు దండం పెడతాను. అవునన్నయ్య గారు, అల్లుడు గారిని వదిలేసేయండి. చిచి, మీ ఏడుపు మీరు ఏడవండి. పదవే నువ్వు వచ్చినప్పటి నుంచి మాకు దరిద్రం పట్టుకో. మిస్ అయిపోయావురా ఇక. లవ్ నువ్వు సూపర్ హే. ఇలా బుక్ చేసాడు నన్ను. అబ్బా అల్లుడు గారు, నేను ఈ ఇంటికి వెళ్ళరు అల్లుడిని, మీరు నాకు వెళ్ళరు అల్లుడు. ఇద్దరు ఎక్కడైతే అట్లా అయిపోవచ్చు. లోపలికి రండి, వేడి నీళ్ళతో స్నానం చేదురు గాని. ఇప్పుడు వదిలేవాడు. నువ్వు వెళ్ళు, నేను అత్తనే. అయిపోవే. ఎవరికైనా పగలపూట పెళ్లి చూపులు జరుగుతాయి, నాకేటో రాత్రిపూట నా కర్మ ఇలా ఏడిచింది. అలా తయారు చేశాడు ఎవడే? కత్తి సీనుగాడు. ఏం చేశాడు? ఏనుగు నీకు తగిలించేశాడు. చిలకనాడు ఎత్తుకెళ్ళిపోతున్నాడు. అటు చూడు. మీనా గారు, నాకు అడిగే సంబంధం లేదండి. మా ఫ్రెండ్ తెలియచేస్తుంటాడండి, వదిలేండి, క్షమించండి. ఇది అస్సలు రెస్పాండ్ అవ్వట్లేదు. మెయినా గారు, మనం ఒకసారి కూర్చొని చెప్పరా? ఎంక్వైరీ చేసిన భీమవరంలో ఉన్నట్టు తెలిసింది. హలో, వెళ్ళి పట్టుకో. ప్రేమే 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 నాలోనిలోనింటి ఉంది ప్రేమే. ప్రేమే ప్రేమే అంతా ప్రేమే ప్రేమే నాలోనిలో నిండి ఉంది ప్రేమే. ప్రేమంటూ లేకుంటే ఈ లోకం నిలువదులే. గుండెల్లో ప్రేముంటే నీ లక్ష్యం సులువేలే. నిజమే నిజమే ప్రేమే పరమే పరమే తెలుసా. అవునే అవునే నమ్మే దిగులే పడకే మనసా. అరిచెయ్యే అట్టే పెడితే వెలుగే ఆ గదులే. గది తలుపే మూస్తే ముంగిట నిలిచే ఉంటాలే. మది పంచుకోవడం కోసం మరో తోడు అవసరంలే. ఏ కాకిలాగా మనముంటే మిగిలేది శూన్యమేలే. నే పట్టు ఉన్నదో లేదో మన ముందు ఉందిగా నేడు. నీ కత్తుతున్న ఈ ఆనందాన్ని అనుభవించి చూడు. ప్రేమంటూ లేకుంటే ఈ లోకం నిలువదులే. నా ప్రేమే తోడుంటే నీ లక్ష్యం సులువేలే. ప్రేమే ప్రేమే అంతా ప్రేమే ప్రేమే నాలో నీలో నిండి ఉంది ప్రేమే.
అప్పగింతలు శుభమే కాదసలే నవ్వులతో సాగనంపితే సుఖ సంతోషాలే ప్రేమ నేరమనుకుంటే ఈ సృష్టి తప్పవులే బలపే మాయ అనుకుంటే నువ్వు నేను కూడలేమే ఓ రోజు తప్పక నీలో చిగురించి తీరులే ప్రేమ చీచీలు అంటూ జాజాలు అంటూ ఇక ఉండమమ్మ నాడు ప్రేమంటూ లేకుంటే ఈ లోకం నిలువదులే గుండెల్లో ప్రేముంటే నీ లక్ష్యం సులువేలే ప్రేమే ప్రేమే అంతా ప్రేమే ప్రేమే నాలో నీలో నిండి ఉంది ప్రేమే. రేయ్ తనేదో ప్రాబ్లంలో ఉందిరా, నేను వెళ్ళి హెల్ప్ చేయాలి. ఏ చెప్తే వినవా? తనని తీసుకెళ్తుంటే అమ్మా నాన్న అని పిలవలేదురా, సీను సీను అని పిలిచింది. నేను వెళ్తాను రా. బావా అలా మౌనంగా ఉన్నావేంటి? వెళ్తే చస్తాడని చెప్పు. చస్తే తప్పేంటి? ఒక అమ్మాయిని చూసి ప్రేమించాలని ఎప్పుడు ఫిక్స్ అవుతావో దాని